హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను దుబాయ్‌లో ఇంకొక లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ మీకు చూపించబోతున్నాను. అదే యాట్. అదిగో కనిపిస్తుంది కదా! అదే మనం వెళ్ళబోతున్నది. ఇందులో ఫస్ట్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయి. అండ్ స్లిప్పర్స్ కిందనే పెట్టేసి వెళ్ళిపోవాలి. ఫుట్‌వేర్ మొత్తం బీబీక్యూ ఫుడ్ అండ్ డ్రింక్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అంటే మనం తీసుకునే దాంట్లోనే మనం ఇది ఇంక్లూడ్ చేసుకోవాలనమాట. మన ఆప్షన్ లైక్ వెజ్, నాన్ వెజ్, ఆల్కహాల్, నాన్ ఆల్కహాల్ అని. సో, కింద బీబీక్యూ అదే ప్రిపేర్ చేస్తున్నారు. పైకి రాగానే ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుంది. ఇట్ వాస్ రియల్లీ లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ అనే దానికి యాప్ట్ అండి. అంత క్లాసీ ఎక్స్‌పీరియన్స్ ఇది. ఆయన కెప్టెన్ అనమాట. స్లోగా ఇంకా యాట్ స్టార్ట్ అయిపోయింది. యాహ్! ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓవరాల్ ఇంకా మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వచ్చేంత వరకు గూడా ఎంటైర్ దుబాయ్ అంతా మనం చూసేయొచ్చు. ఇది ఓవరాల్‌గా 2 అవర్స్ ఉంటుందండి. ఈ 2 అవర్స్‌లో మనకి మొత్తం దుబాయ్ సీలో అంతా తిప్పుతూ చూపిస్తూ ఉంటారు. యాక్చువల్‌గా క్రూజ్ అయితే ఇంకొంచెం బాగుండేది ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో ఏంటంటే మిసైల్స్ ఏదో ఉందని, బాంబ్ అలర్ట్ ఉందని అండ్ బాంబ్స్ కూడా వేయటం జరిగింది కొంచెం దూరంగా. అందుకని క్రూజ్ అనేది సేఫ్ కదే అని స్టాప్ చేసేసారు. బట్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మిస్ చేయకూడదు అనుకుని మేము ఉన్న దాంట్లో ఇలా బెస్ట్ యాట్‌ని చూజ్ చేసుకొని వెళ్ళాము. అది బ్రిడ్జ్ కింద నుంచే వెళ్తుంది. వాటర్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళకి ఇది ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. కొంచెం వాటర్ ఫోబియా ఉండి, ఆ వాటర్ ఫియర్ ఉండే వాళ్ళకి కొంచెం స్కేరీగానే అనిపిస్తూ ఉంటుంది వెళ్ళే కొద్దీ. ఇది స్లోగా స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయినప్పుడు ఇట్లా కొంచెం స్లోగా వెళ్తూ ఆల్మోస్ట్ మనకి సిటీ అంతా చూపిచ్చేటప్పుడు స్లోగానే వెళ్తుంది. ఇంక కొంచెం డీప్ సీలోకి వెళ్ళినప్పుడు అండ్ కింగ్‌ది ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఐలాండ్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది. మీరు చూడండి లాస్ట్ వరకు నేను అది గూడా చూపిస్తాను. దుబాయ్‌ని జస్ట్ ఎళ్ళామా, చూసామా అనేది ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే, ఇలా వాటర్‌లో వెళ్తూ ఈ మొత్తాన్ని చూడడం ఇంకొక ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూడబోయేది దుబాయ్ ఐ అండి. నేను అనుకున్నాను అన్నీ చూసాను ఆల్మోస్ట్. కానీ దుబాయ్ ఐకి వెళ్ళేదానికి టైం లేదు. చూడలేకపోయాను అనుకున్నాను. నేను అనుకోలేదు ఇప్పుడు ఆన్ ద వే ఇలా వెళ్తూ అది కూడా చూస్తామని. సో, ఐ వాజ్ లిటిల్ బిట్ ఎక్సైటెడ్ అనమాట. అది షూట్ చేయటం మిస్ అయిపోతానేమో అవి ఇవి చూస్తూ అని కొంచెం కంగారు పడ్డాను. అందుకే అది నేను తీసుకోలేకపోయినా నా ఫ్యామిలీ మెంబర్స్‌ని అది రికార్డ్ చేయమని చెప్తున్నాను ఈ క్లిప్పింగ్‌లో. ఆహ్ సో, ఈ క్లిప్పింగ్‌లో నేనంత కంగారు పడిపోతున్నదేంటంటే, నన్ను తర్వాత తీయొచ్చు. ఫస్ట్ ఆ దుబాయ్ ఐని క్యాప్చర్ చేయమని చెప్తున్నాను. Hey, I'm in Dubai and this is Dubai Eye. సో, అది అంత క్లోజ్‌గా చూసేపాటికి ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. నేను మిస్ చేసేస్తానేమో, చూడలేనేమో అనుకున్నాను. ఇవంతా ఒక వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అన్నట్టు ఎక్స్‌పీరియన్సెస్ ఇవి. ఈ దుబాయ్ ఐలో ఏంటంటే, ఇలాగా మన బూర్జ్ ఖలీఫాలో ఎలా అయితే ఆ లేజర్ లైట్ షో లాగా ఉంటుందో, నా ప్రీవియస్ వీడియోలో చూడండి. నేను అది కూడా పోస్ట్ చేశాను నా ఛానల్‌లో. అలానే ఈ దుబాయ్ ఐలో కూడా అనమాట ఇలాగ మంచిగా కలర్‌ఫుల్‌గా లైట్ షో వస్తూ ఉంటుంది. అది దగ్గరగా చూస్తే ఒక ఎక్స్‌పీరియన్స్. ఇట్లా లాంగ్ నుంచి చూస్తే కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది అది చూసినప్పుడు. అండ్ ఇంకా దాన్ని చూసి నెక్స్ట్ ఇంకా మన కెప్టెన్ గారు స్పీడ్‌ని పెంచారు. నేను ఇందాక చెప్పాను కదా! వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళకి ఆ ఫియర్ ఉంటదని. అది నేనేనండి. నాకు చాలా వాటర్ ఫోబియా. అది నాకు మా డ్యాడీ నుంచి వచ్చింది చిన్నప్పటి నుంచి. సో, నేనిక్కడ ఇది మిస్ అయిపోతానేమో అని నేను వెళ్ళకుండా ఉండుంటే ఇదంతా నిజంగానే మిస్ అయ్యేదాన్ని. ఇది రికార్డ్ చేస్తున్నంత సేపు ఐ వాజ్ ఇన్ క్లౌడ్ 9. దుబాయ్‌లో చూసిన అన్ని ప్లేసెస్ ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ అయితే ఈ యాట్‌లో నేను చేస్తున్న ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాటర్ ఫోబియా ఉండి కూడా దీన్ని ఇంత ఎంజాయ్ చేయగలిగాను అననంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద సిటీ అండ్ ద బ్యూటీ. కెప్టెన్ తమిళ్ పర్సన్ అవ్వటం వల్ల ఆయనతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి నేను అడిగాననమాట. వాటి గురించి, ఆ మీటర్స్ గురించి, ఆ సిగ్నల్స్ గురించి చెప్పారు. ఆయన సడెన్‌గా ఒక పీరియడ్ ఆఫ్ టైంకి స్లో చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఫాస్ట్ పెంచుతున్నారు. చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఎంత బాగుంది గదా! అయితే ఆయన చెప్తున్నారు మన ఎయిర్‌వేస్‌కి అండ్ రోడ్‌వేస్‌కి ఎలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే వాటర్ వేస్‌లో గూడా ఉంటాయి అని. అండ్ ఈ వాటర్‌కి పోలీస్ కూడా వస్తున్నారు మధ్య మధ్యలో చెక్ చేయడానికి ఆన్ సెక్యూరిటీ పర్పస్.
ఆయన చెప్పారనమాట ఆ వచ్చే సిగ్నల్స్ని బట్టి ఇంకేదన్నా యాచెస్ వస్తాయేమో వాటిని క్రాస్ చేసేటప్పుడు స్లో చేస్తాము అని. అండ్ ఇది వాటర్ మిడిల్లో ఉన్న ఐలాండ్ అండి, కింగ్ ఐలాండ్. మొత్తం అంతా డార్క్గా ఉంది కదా, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా చూస్తే హై రైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఆల్మోస్ట్ లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఎందుకంటే రీసెంట్గా మేము వెళ్ళిన టైంలో అక్కడ బాంబ్ బ్లాస్ట్. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదండి, అలా చీకటిగా ఉంది కదా, అక్కడ అంతా అదేంటంటే దుబాయ్ కింగ్ ఉండే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా వార్ జరుగుతుంది కాబట్టి లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి. లైట్స్ ఉంటే పైనుంచి ఏదైనా ఎవరైనా అటాక్ చేయడానికి స్కోప్ ఉంటుందని. అండ్ బూజ్ ఖలీఫా కూడా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసారు. అది మొత్తం కింగ్ గెస్ట్ హౌస్ లాగా, ప్యాలెస్ లాగా, మనకు అర్థమయ్యే భాషలో ప్యాలెస్ లాగా. సో నేను చెప్పాను కదండి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రూజెస్ అండ్ యాట్స్ ఉంటాయని, అది కూడా ఒకటి. ఇదేంటంటే దుబాయ్ స్కూబా డైవ్ అనమాట. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది దుబాయ్ ఐ. ఆ పైన కనిపిస్తుంది కదా, అది ఫ్లోటింగ్ రెస్టారెంట్ లాగా, ఫ్లయింగ్ రెస్టారెంట్ లాంటిది. ఆ లోపల బ్లాక్గా కనిపిస్తున్నారు. నేను మ్యాక్సిమం జూమ్ చేశాను, వాళ్ళందరూ మనుషులే కూర్చున్నారు, డిన్నర్ చేస్తున్నారు అనమాట. చాలా గట్స్ ఉండాలి వెళ్ళి అక్కడంతా కూర్చుని తినాలంటే. అది చూస్తేనే చాలా భయం అనిపించింది. 2 hours ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బ్యూటిఫుల్గా ఉందంతా. చాలా వరకు లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. అంత లైట్స్ ఆఫ్ చేస్తేనే సిటీ ఇంత బ్యూటిఫుల్గా కనిపించింది. అప్పుడు కొంచెం బాంబ్ బ్లాస్ట్ అవి జరగటం వల్ల బాగా ఎక్కువ హై రైజ్డ్ వాటిలో లైట్స్ ఆన్ చేయనివ్వలేదు. ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి అన్నీ కూడా అంతేనండి, యాట్స్. మనం ఆల్మోస్ట్ వచ్చేసాము. నేను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, చాలా వరకు అంతా చూపించాననే అనుకుంటున్నాను. ఐ వాజ్ రియలీ హ్యాపీ టు షేర్ దిస్ విత్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో. థ్యాంక్ యూ.